బ్రేకింగ్ న్యూస్ మధుకాన్ గ్రూప్ చిక్కుల్లో పడింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య కోసం కోల్కతా పోలీసులు గాలిస్తున్నారు. ఆయన దొరికితే అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చారు బెంగాల్ సిఐడి పోలీసులు. ఓ కంపెనీని మోసం చేసిన కేసులో నామా సీతయ్యను అరెస్ట్ కు ప్రయత్నం చేస్తున్నారు. రాంచీ జంషెడ్పూర్ హైవే పేరుతో మధుకాన్ గ్రూప్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. అయితే వాటిని దారి మళ్లించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. నామా సీతయ్య పేరుతో ఉన్న పలు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మధుకాన్ గ్రూప్ డైరెక్టర్లను కూడా బెంగాల్ సిఐడి నిందితులుగా చేర్చింది. మధుకాన్ గ్రూప్ చిక్కుల్లో పడింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య కోసం కోల్కతా పోలీసులు గాలిస్తున్నారు. ఆయన దొరికితే అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చారు బెంగాల్ సిఐడి పోలీసులు. ఓ కంపెనీని మోసం చేసిన కేసులో నామా సీతయ్యను అరెస్ట్ కు ప్రయత్నం చేస్తున్నారు. రాంచీ జంషెడ్పూర్ హైవే పేరుతో మధుకాన్ గ్రూప్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. అయితే వాటిని దారి మళ్లించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. నామా సీతయ్య పేరుతో ఉన్న పలు ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మధుకాన్ గ్రూప్ డైరెక్టర్లను కూడా బెంగాల్ సిఐడి నిందితులుగా చేర్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మధుకాన్ గ్రూప్ చిక్కుల్లో పడింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య కోసం కోల్కతా పోలీసులు అయితే తిరుగుతున్నారు. నామా సీతయ్య పేరిట ఉన్న పలు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక మధుకాన్ గ్రూప్ డైరెక్టర్లు కూడా సిఐడి నిందితులుగా చేర్చడం జరిగింది. ఇక చిక్కుల్లో మధుకాన్ గ్రూప్ అయితే ఉంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య కోసం కోల్కతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన దొరికితే అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ కు వచ్చారు సిఐడి పోలీసులు. మధుకాన్ గ్రూప్ చిక్కుల్లో పడింది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య కోసం కోల్కతా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన దొరికితే అరెస్ట్ చేయడానికి కూడా బెంగాల్ సిఐడి పోలీసులు హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అయితే అసలు ఎందుకు కంపెనీ చిక్కుల్లో పడింది? ఏ కంపెనీని మోసం చేశారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మధుకాన్ గ్రూప్ పైన ఇప్పటికే పలు కేసులు నమోదని, గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలను దారి మళ్లించారన్న కారణాలతో ఇప్పటికే కేసులు నమోదని, ఆ సమయంలో కూడా అటు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బెంగాల్ పోలీసులు, అటు బెంగాల్ సిఐడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. కోల్కతాలో ఉన్న మెట్రోపాలిటన్ ఇంజనీర్స్ అనే సంస్థను మోసం చేశారన్న ఆరోపణలతో అక్కడ కోర్టులో కేసు నమోదైంది. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన అటు కోల్కతా పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. రాంచీ జంషెడ్పూర్ హైవే పేరిట బ్యాంక్ ఎక్స్ప్రెస్, రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ పేరుతో నామా నాగేశ్వరరావు కంపెనీలు గతంలో రుణాలు తీసుకున్నాయి. దీనికి సంబంధించి 361.92 కోట్ల రూపాయలు దారి మళ్లించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో అటు బెంగాల్ తో పాటు విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలో ఉన్న 88 కోట్ల రూపాయల విలువ చేసే భూములను, మధుకాన్ షేర్లతో పాటు 7 కోట్ల రూపాయల విలువైన ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కోల్కతా పోలీసులు వెతుకుతున్న సీతయ్య పేరు మీదనే ఈ ఆస్తులన్నీ కూడా ఉన్నాయి. 6 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి తద్వారా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అటు కోల్కతాకు సంబంధించి మెట్రోపాలిటన్ ఇంజనీర్స్ సంస్థకు సంబంధించి ఒక భూ వివాదంలో లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీలు జరిగిన తర్వాత కోల్కతాలో ఉన్న మధుకాన్ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. వివాదంలో ఉన్న భూములను కావాలనే తమకు కట్టబెట్టాలని చూశారనేది ప్రధానంగా మెట్రోపాలిటన్ ఇంజనీర్స్ చేస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు, అటు వెస్ట్ బెంగాల్ సిఐడి అధికారులు అయితే కేసు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు హైదరాబాద్ వచ్చి మధుకాన్ కంపెనీకి కూడా వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చిపోయారు. ఖచ్చితంగా అటు నామా నాగేశ్వరరావు సోదరుడు, ఆ డైరెక్టర్ గా మధుకాన్ గ్రూప్ సంస్థలలో డైరెక్టర్ గా ఉన్న సీతయ్య ఈ మోసానికి పాల్పడ్డారని, ఆయన్ను అరెస్ట్ వారెంట్ తో పాటు కార్యాలయాల్లో సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తో సహా
వచ్చారు. ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. సీతయ్య ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన సీతయ్యతో పాటు కంపెనీ డైరెక్టర్లు అటు కాసర్లపాటి ఇతరులు కూడా పరారులో ఉన్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ పవన్.